సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు అయితే కనుక మనం ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు. సో ఈరోజు మనం చేసే జర్నీ ఏంటంటే, నేనైతే ఒక గట్కేసర్ అనే ప్లేస్లో ఉన్నాను. సో అక్కడి నుంచి చల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో నేను చాలా వీడియోస్ చూశాను, బట్ వెళ్తాం అయితే కుదరలేదు. చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే కనుక ఒక ఎయిర్పోర్ట్లా డిజైన్ చేశారని చెప్పారు. సో మనం అదైతే కనుక ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే గట్కేసర్లో అయితే ఉన్నాము. గట్కేసర్ అంటే కరెక్ట్గా పోచారం అనే ప్లేస్లో ఉన్నాము. సో ప్రజెంట్ అయితే కనుక నేను ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే ఇన్ఫోసిస్. మీకు ఇక్కడి నుంచి చూస్తే కనుక చిన్నగా కనిపిస్తుందేమో, కానీ చాలా పెద్ద క్యాంపస్ అది. సో కరెక్ట్గా మనకి ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే కనుక 7 కిలోమీటర్స్ అయితే పడుతుంది. మనమైతే ప్రజెంట్ బండి మీద అయితే కనుక రైల్వే స్టేషన్కి వెళ్ళి, సో రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటనేది సో ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ రోడ్డు అచ్చం అడవిలాగా ఉంటుంది. మీకైతే ఈ రోడ్డు చూపిస్తాను. సో ఇదంతా మనకి ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో ఇన్ఫోసిస్, రైట్ సైడ్ ఏమో కేసీఆర్ గారు కట్టించిన టౌన్షిప్ లాంటిది అది. సో మనం అట్నుంచి అయితే వెళ్తాము. ఇంతవరకు అయితే కనుక రోడ్డు చుట్టూ తిరిగి వెళ్ళాలి. 15 కిలోమీటర్స్ అలా ఉండేది ఇక్కడ నుంచి వెళ్తానికి. సో ఈ ఫ్లాట్స్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఏమైందంటే మనకి డిస్టెన్స్ అయితే తగ్గిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. ఐ థింక్ 7 కిలోమీటర్స్ కూడా పడదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ఈసీసీ బిల్డింగ్ అంటారు. సో ఈసారి ఎప్పుడైనా కానీ మా ఆఫీస్ ఫుల్ టూర్ అయితే కనుక చేసి పెడతాను. సో నేనైతే మిమ్మల్ని డైరెక్ట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర అయితే కలుసుకుంటాను. చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదేంద్ర ఇది ఎంత బాగుంది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ అనే లేదు బాబాయ్, ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది అచ్చం. అసలు ఇది రైల్వే స్టేషన్, ఇది సూపర్గా ఉంది. అసలు తిరిపోయిందిగా రైల్వే స్టేషన్. వావ్, ఒకసారి లోపలికి వెళ్ళాల్సింది. ఇంత డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత పార్కింగ్. అసలు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అదిరిపోయింది అంతే. వావ్, ఎక్సలెంట్ రైల్వే స్టేషన్. అసలు అదిరిపోయింది. మనం ఒక్కసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. వావ్, రైల్వే స్టేషన్ అసలు మాటలు లేవు, అదిరిపోయింది రైల్వే స్టేషన్. యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు మైండ్ బ్లోయింగ్ అంతే. ఎదురంతా పార్కింగ్. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అంతా. మనం అయితే ప్రజెంట్ ప్లాట్ఫామ్ టికెట్ కోసం అయితే కనుక వెళ్తున్నాం. అసలు అదిరిపోయింది అంతే. సూపర్గా ఉంది రైల్వే స్టేషను. సరదాగా రావచ్చు. సో ప్రజెంట్ అయితే కనుక మనం ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసేసుకున్నాము. మనం ఏదైనా లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. చాలా పెద్ద రైల్వే స్టేషను. సో అటు నుంచి ఎంట్రన్స్ అయితే కనుక ఇక్కడ బుకింగ్స్ కార్యాలయం. ఇక్కడ బుకింగ్లు తీసుకుని జనరల్ ఏదైతే అది మళ్ళీ వెళ్ళాలి. సో బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా ప్లేసెస్కి. సో బస్సెస్ గురించి ఆలోచించే పనే లేదు. పన్నెండు 40 అయితే అయింది టైం. ఈ రైల్వే స్టేషన్కి మొత్తం అయితే 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు 4 అయితే ఉండేవి. ఓల్డ్ చల్లపల్లి రైల్వే స్టేషన్ అది. ప్లాట్ఫామ్ కూడా 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనుకుంటా. 1, 2, 3, 4 అంతే.
ఇప్పుడు అయితే 9 ప్లాట్ఫామ్స్ అయితే అయినాయి. ఇది ఇంతకుముందు మేము ఆల్రెడీ వచ్చాం. శాతవాహన ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ ఎక్కితే వచ్చాం. వరస్ట్ ట్రైను. ఈ ట్రైన్కి ఆల్రెడీ మనం వెళ్ళాము 17645 అనే ట్రైన్కి. సో ఈసారి అయితే కనుక ఆ వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. అబ్బా, ప్రజెంట్ అయితే మనం బయటకు అయితే వచ్చేసాం. నాయన లోపల ఎంత చల్లగా ఉందో. సో అసలు ఇంజనీర్లు మాత్రం ఒక అద్భుతమని చెప్పాలి. అద్దరు కొట్టేశారు కన్స్ట్రక్షన్. సో మనం ఎంట్రన్స్ అవుతుంటే నార్మల్ ఎంట్రన్స్ ఉంటుంది, మన లోపలికి వెళ్ళే కొద్దీ అది ఫస్ట్ ఫ్లోర్గా మారిపోద్ది. ప్రజెంట్ అయితే కనుక మనం బయటకు అయితే వచ్చాము. లోపల ఎంత బాగుందో. అసలు ఎయిర్పోర్ట్ వెళ్ళవసరం లేదు ఇంకా, అంటే ఎవరైనా చూద్దాం అనుకున్న వాళ్ళు అయితే. సో ఇక్కడికి వస్తే సరిపోద్ది, అద్దరిపోయింది అంతే. సో మనం లోపల నుంచి బయట రాగానే మనకి ఇక్కడైతే కనుక ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంది. సో మనం ఇలా ఎగ్జిట్ అయ్యి మనం వెళ్ళిపోతాం బయటికి. సో ప్రజెంట్ అయితే కనుక మనం చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక బయటకు అయితే వచ్చేసాము. సో ఇది రైల్వే స్టేషన్ అంటాం కంటే చల్లపల్లి ఎయిర్పోర్ట్ అంటాం బెటర్. అంత బాగుంది. సో కన్స్ట్రక్షన్ అయితే అదిరిపోయింది, క్లీనింగ్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి.